హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఈరోజు వచ్చిన అప్డేట్స్, ముఖ్యమైన అప్డేట్స్ ఏమంటే ఏపీపీఎస్సీ నుంచి మరో 5 నోటిఫికేషన్ రాబోతున్నాయి. మనకు 5 యొక్క వివరాలు, వాటితో పాటుగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చే వేకెన్సీస్ బట్టి ఇక్కడ చూడబోతున్నాం. మరి ఈరోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏమంటే ఏపీపీఎస్సీ నుంచి మరో 5 ఒక వారంలోనే నోటిఫికేషన్ కూడా జారీ కాబోతున్నాయి. ఒక్క వారంలోనే నోటిఫికేషన్ జారీ కాబోతున్నాయి. మరి అదే మాదిరిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నందు మరో కొన్ని పోస్ట్ అయితే పెరుగుతుండో తెలుస్తూ ఉందన్నమాట. మరి ఈ యొక్క అటవీ శాఖలో 861 పోస్టుల భర్తీకి సిద్ధం. విద్యుత్, మత్స్య, జల శాఖలు, గణాంక విభాగంలో కూడా ఖాళీల భర్తీ అని ఈరోజు హెడ్లైన్ రావడం జరిగింది. ఇప్పటికే గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 1 కూడా వచ్చింది. గ్రూప్ 2 కూడా మనకు ఇప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మరి తొలి రోజే 2 లక్షల మంది హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మరి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ కాదు. మరి ఈరోజు వచ్చింది నిరుద్యోగ యువతకు శుభవార్త. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులతో వివిధ శాఖల్లో ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ త్వరలోని అటవీ శాఖలో పలు ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇది మనకు హైలైట్ అనమాట. సో అటవీ శాఖలో భారీగా వేకెన్సీ రాబోతున్నాయి. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత వేకెన్సీ రాలేదు. మొట్టమొదటిసారిగా చాలా వేకెన్సీ రాబోతున్నాయి అటవీ శాఖ నుంచి. మరి ఇది మాత్రం అద్భుతమైన అవకాశం. ఈ అవకాశం జారిపెట్టుకోవద్దండి. దీనికి సంబంధించి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఆఫ్లైన్ కోచింగ్ అండ్ మరి ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ కాబోతోంది. ఆఫ్లైన్ కోచింగ్ మండే కూడా స్టార్ట్ కాబోతోంది. మరి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఈ మేరకు వివిధ కేటగిరీలో 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టింది. ఒకవైపు గ్రూప్ టీ ప్రిలిమినరీకి చర్యలు చేపడుతూనే మరోవైపు అటవీ శాఖ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతున్నట్లు సమాచారం. వీటిలో 31 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, సో 31 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మరియు 375 టెక్నికల్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదారులు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, మరో 10 జూనియర్ అసిస్టెంట్లు కలిపి 689 పోస్టులు. సో మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 689 పోస్టులకి భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇవి కాకుండా ఎఫ్ఎస్ఓ ఫర్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఇప్పుడే ఫిల్అప్ చేయబోతున్నారు అనమాట. సో మొత్తం ఇవన్నీ కలుపుకుంటే 861 పోస్టులు. ఓకే, సో ఇది మాత్రం ఖాళీ సంఖ్య బాగా పెరిగిందన్నమాట. 861 ఏంటివి? తానాదారులు, టెక్నాలజీ ఇవన్నీ కలుపుకుంటే 861 పోస్టులు వచ్చేశారు. ఈ యొక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్తో పాటుగా పరీక్షల షెడ్యూల్ను కూడా కమిషన్ త్వరలో ప్రకటిస్తుంది. సో ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా విద్యుత్ శాఖలో కూడా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, మత్స్య శాఖలో ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్లు, జైల శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టు, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగ స్టాటికల్ ఆఫీసర్ పోస్టు భర్తీ కూడా నోటిఫికేషన్ సిద్ధమైపోయినాయి. ఓకే, సో నాకు గ్రూప్ 2 యాజ్ యూజువల్గానే ఉంది. సో మిత్రమా, ఇది మాత్రం చాలా అద్భుతమైన అవకాశం. మరి ఫారెస్ట్ ఆఫీసర్ పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ హైట్ కూడా తక్కువ, మనకు ప్రతి ఒక్కరికి కామన్గా ఉంది. నేను వరుసగా వీడియోస్ చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద. కాబట్టి ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం వేకెన్సీస్ భారీగా పెరుగుతున్నాయి. ఈ యొక్క అవకాశం జారిపెట్టుకోవద్దండి. ఇది మిస్ అయితే మాత్రం మరో 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం లేదు. సో కాబట్టి ఆల్రెడీ మనం ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాం. ఏదో అక్కడ గ్రూప్ 1కో, గ్రూప్ 2కో, డిఎస్సికో, కానిస్టేబుల్ ప్రిపరేషన్ కొనసాగించాం. అదే సిలబస్తో మనకు కొంచెం మార్పులు, అంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అయితే మాత్రం మనకు ప్యూర్ మ్యాథ్స్ ఉందన్నమాట. ఇక్కడ ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అవి మాత్రం కొంచెం ఫోకస్ చేసుకుంటే జాబ్ కూడా పెద్ద కష్టం కాదు. మరి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటుగా ఆర్ఆర్బి, ఏఎల్పి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ టెక్నికల్ ఉద్యోగాలకు బ్యాచ్ అనేది 19 to 2024 స్టార్ట్ కాబోతా ఉంది. సో అత్యద్భుతమైనటువంటి మనకు క్లాస్ తరగతులతో ఎగ్జామినేషన్స్, స్టడీ అవర్స్, లైబ్రరీ ఫెసిలిటీతో పాటుగా మనకు మంచి వాతావరణంతో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకే ప్రాంగణంలో మనకు అన్ని కూడా ఉంటాయన్నమాట. అవకాశం జారిపెట్టుకోవద్దని మీరు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. అది మీరు ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ సెకండ్ మ్యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసి మన యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆఫ్లైన్ కోచింగ్ అయితే మాత్రం మీకు అత్యద్భుతంగా ఉంటుందని. మార్నింగ్ క్లాస్ 8:30 స్టార్ట్ చేస్తే సాయంత్రం 5:30 వరకు ఉంటాయి. నైట్ మళ్ళీ స్టడీ అవర్స్తో కూడా స్పెషల్గా దీన్ని స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈ యొక్క అవకాశం జారిపెట్టుకోవద్దు. మీకు ఒకవేళ జనరల్ స్టడీస్ వద్దనుకుంటే మీకు ఏమైతే సబ్జెక్ట్ కావాలన్నా అదే. సో మార్నింగ్ అంతా మనకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్లాస్ ఉంటాయి, అంటే మ్యాథ్స్ ఉంటాయి. మధ్యాహ్నం అంతా జనరల్ స్టడీ క్లాసెస్ ఉంటాయి. సో జిఎస్ క్లాసెస్ ఉంటాయి. సో ఫుల్ కోర్స్ అని తీసుకోవచ్చు మీరు,
లేదా ఓన్లీ అరిథమెటిక్ రీజనింగ్ కావాల్సిన వాళ్ళు అది క్రోన్ తీసుకొని హాస్టల్ నుంచి చదువుకుంటూ ఉండొచ్చు. లేదు మాకు అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ మాకు మంచి పట్టు ఉంది అనుకునే వాళ్ళు మధ్యాహ్నం జనరల్ స్టడీస్ క్లాసెస్కి కూడా మీరు అటెండ్ కావచ్చు. సో ఫుల్ లెంత్ క్లాస్ అయితే ఒకే రకమైన ఫీజు ఉంటుంది. సో పార్ట్గా కూడా మనకు కోచింగ్ లభిస్తుంది. మీకు ఏ విధంగా అయితే మీరు ఆ విధంగా తీసుకోవచ్చు. సో మార్నింగ్ సెషన్ అంతా కూడా మ్యాథమెటిక్స్, అరిథమెటిక్, రీజనింగ్ ఉంటుంది. సో మధ్యాహ్నం అంతా కూడా జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ క్లాసెస్ ఉంటాయి. సో మరి మీకు ఏది నచ్చితే దాని ప్రకారం తీసుకోవచ్చు. మరి ఈ యొక్క అవకాశం మాత్రం మీరు జారి విడుచుకోవద్దు మిత్రమా, ఎందుకంటే ఇంత వేకెన్సీస్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. సో తర్వాత నోటిఫికేషన్ రావడం పక్క 1 వీక్ 10 డేస్లో గ్యారంటీ రాబోతూ ఉంది. ఈ యొక్క 1 వీక్ 10 డేస్ కూడా మీరు వేస్ట్ చేసుకోకుండా ఇంటికాడ చదువుతూ ఉండండి. మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు చాలామంది. ఇక ఎగ్జామినేషన్ ఎప్పుడనేది మాత్రం మనకు చెప్పలేదు, నోటిఫికేషన్లో చెప్పడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో నోటిఫికేషన్తో పాటుగానే ఎగ్జామినేషన్ షెడ్యూల్ రాబోతూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మనకు గ్రూప్ 1 మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏప్రిల్ అంతా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఒకవేళ త్వరగా అన్నా కూడా మనకు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండబోయే అవకాశం ఉంది. అంటే మనకు 2 months అయితే సఫిషియెంట్ టైం ఉందన్నమాట. మరి యొక్క 2 months సిన్సియర్గా మార్నింగ్ టు నైట్ వరకు చదువుకుంటే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. ఈ అవకాశం జరిపించుకోవద్దండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.